ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ధర్నా ఉపాధి భద్రతలను హరిస్తూ పని గంటలు పెంచుతూ కార్మిక వర్గంపై దాడులు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు అయ్యప్ప టీయూ జనరల్ కౌన్సిల్ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం దగ్గర మరియు లేబర్ ఆఫీసు ధర్నా చేశారు. కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు కట్టుబానిసలుగా మార్చేందుకు తెచ్చిన 4 లేబర్ కోడ్లు అమల్లోకి రావడంతో జరుగుతున్న కొన్ని రాష్ట్రాల పాలకులు మేడ ద్వారా సాధించుకున్న రోజుకి 8 గంటల పనితో పోటీతో కలిపి 12 గంటలు పనిదినంగా పెంచుతూ రాష్ట్రాల్లో చట్టాలు మారుస్తున్నారు. మన ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును 2025 సెప్టెంబర్ 19న అసెంబ్లీలో ఆమోదించి చట్ట సవరణ చేస్తూ నవంబర్ 3న జీవో నెంబర్ 23న విడుదల చేసింది. ఈ జీవో ద్వారా పని గంటల భారాన్ని పిడుగుల కార్మిక వర్గంపై వేసింది. ఈ పని గంటల భారాన్ని రద్దు చేయాలని ఐఎఫ్టీయూ పిలుపు మేరకు కార్మిక సంఘాలు, కార్మికులు, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం పోతే మరొకలాగా మాట్లాడుతూ ఉంటాడు. అధికారం లేనప్పుడు నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి, నేను ప్రజల మనిషిని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. నేను కార్మికుల మనిషిని, రైతుల మనిషిని అని మాట్లాడుతూ ఉంటాడు. అధికారానికి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు మూడుగు చేస్తూ ఉంటాడు, కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ ఉంటాడు, దగా చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే మేడే పోరాట స్ఫూర్తితో పోరాటి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఈరోజు 10 గంటలు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇదంతా చరిత్రహీనుడిగా మిగిలిపోతావు చంద్రబాబు నాయుడు. నువ్వు కుడిదగా ఎడమదగా కుడి ఎడమల దగాదగా అన్న చందంగా వ్యవహరిస్తా ఉన్నావు. నీ వైఖరి ఏమాత్రం మారట్లేదు. నువ్వు కార్మికులకు ద్రోహం చేస్తా ఉన్నావు, విశాఖ ఉక్కు కార్మికులకు ద్రోహం చేస్తా ఉన్నావు, అంగన్వాడీ ఆశ కార్మికులకు ద్రోహం చేస్తా ఉన్నావు, నువ్వు పెట్టుబడిదారులకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నావు. నీ వైఖరి మార్చుకోకపోతే ఖబర్దార్ చంద్రబాబు, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ గద్దె దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే 10 గంటలు పెంచుతూ ఇచ్చిన జీవో 23 ఉందో రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలి, ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల జీతం ఇవ్వాలి, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా ఆఫ్ చేయాలి, తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అంతేకాకుండా డిఓసి బోర్డుని కొనసాగించాలి, సంక్షేమ పథకాలను కొనసాగించాలి, డిఓసి బోర్డులో పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు చేర్చాలి. అంతేకాకుండా దాదాపు ఆటో, మోటార్, హమాలీ రంగాలకు బోర్డులు ఏర్పాటు చేసి ఆ కార్మికుల సంక్షేమం కూడా చూడాలని చెప్పేసి ఐఎఫ్టీయూగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే భవిష్యత్ పోరాటాలను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, నువ్వు గద్దె దిగాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కొబ్బల ఆదినారాయణమూర్తి, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి. ఈ నెల 4వ తేదీన ఏలూరులో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరిగింది. ఆ జనరల్ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈరోజు ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఐఎఫ్టీయూ పిలుపు మేరకు ఈరోజు కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. ఇందులో తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ అనుబంధం, గ్యాస్ డెలివరీ వర్కర్సు, అలాగే పోర్ట్ వర్కర్స్ యూనియన్, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఈ ధర్నాలో పాల్గొంటూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. ఇటీవల స్టీల్ ప్లాంట్ విషయంలో మొన్న చంద్రబాబు నాయుడు అసందర్భంగా మాట్లాడాడు. వైట్ ఎలిఫెంట్స్ అని మాట్లాడుతూ ఉన్నాడు. స్టీల్ ప్లాంట్ అప్పులు పాలవడానికి ఉద్యోగస్తుల కారణం అని ఉద్యోగస్తుల మీద నెపం నెట్టుతున్నాడు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ వెనకబడడానికి కారణం. అలాగే పిఓసి సంక్షేమ బోర్డులో నిధులు జగన్ ప్రభుత్వం వాడుకుంది, చంద్రబాబు వాడుకున్నారు. అలాగే అన్ని ప్రభుత్వాలు కూడా సంక్షేమ నిధులను వాడుకుంటూ వాటి నష్టాలకి కారణం ఉద్యోగస్తులని మాట్లాడడం చాలా దుర్మార్గం. దీనిని ఖండిస్తాం. స్టీల్ ప్లాంట్ కానీ పిఓసిలో నిధులు ప్రభుత్వాలే వాడుకుంటున్నాయి. దానికి సంక్షేమం గాలికి వదిలేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కేంద్ర ప్రభుత్వాలు వంతపాడుతున్నారు. చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ను వ్యతిరేకిస్తూ, ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం తీవ్రతరం అవుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు ఒకటి మాట్లాడాడు, అధికారంకి వచ్చిన తర్వాత కార్మికుల మీద నెడతా ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.